రోజు శ్రీ మైసమ్మ తల్లి మందిరంలో పూజా ప్రతిష్ఠాపన ఉత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు, సాయంత్రం విగ్రహ ప్రతిష్ఠాపన, జ్యోతికుంభం, అలంకరణ, నైవేద్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మారుతినగర్లో పాతది 30 కొత్తది 36 డివిజన్ యందు గతంలో 2004లో స్థాపించబడినది మైసమ్మ తల్లి. అప్పుడు ఇప్పటికీ మొన్నటిదాకా మంచిగా ఉండే, కొంచెం అనివార్య కారణంలో టెంపుల్ వంగినట్టయింది. అందుకే దేవుని కూడా మేము కూడా అనుకున్నామంటే ఇది తీసేసి మంచిగా కట్టుకుంటాం బందోబస్తు. కానీ మొన్న నాకు ఆలోచన వచ్చి 22 రోజుల క్రితం ఇది ఆ పాతది మెల్లగా వీళ్ళతోనే పూజారులతోనే తీపిచ్చి మళ్ళీ వీళ్ళతోనే ఈరోజు ప్రతిష్టాపన చేసినాం. అదే డేట్ పెట్టినా. అప్పుడు ప్రతిష్టాపన ఎప్పుడైతే 2004లో చేసినామో అదే డేటు పెట్టి మళ్ళీ పునర్ప్రతిష్టాపన. భగవంతుడు మైసమ్మ తల్లి, ఇది బంగారు మైసమ్మ తల్లి, ఏది మొక్కుకుంటే అది అవుతుంది. ఇక్కడ వచ్చి మొక్కుకుంటే కాంది ఏం లేదు. దయచేసి మారుతినగర్ 30వ డివిజన్ అందరూ వచ్చి మంచిగా ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. అందరు కలిసి మంచిగా దేవుణ్ణి దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి బోనము మీకు తోసింది వేసుకొని మంచిగా వెళ్ళాలని ఆ మైసమ్మ తల్లిని కోరుకుంటున్నా. జై భవానీ.